దేవుని కొరకు నువ్వు ఎంతైతే సమయమును హెచ్చిస్తావో ఆయన నిన్ను మర్చిపోడు. దేవుడు మర్చిపోడు. కనుక మీరు దేవుని యొక్క వాక్యంని చదవండి. చదవలేని వారికి చదవమని చెప్పండి. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. రానున్న రోజులలో దేవుని యొక్క వాక్యం మనకు దొరకదు. ఈ దొరికిన సమయంలోనే మనము బై హార్ట్ చేయాలి, ధ్యానించాలి. చాలా ఇంపార్టెంట్. ఈ సమయం క్రూషియల్ టైంలోకి మనము వెళ్ళబోతున్నాం. కనుక మనకు సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యముని ఎలా చదవాలంటే ఎహెజ్కేలుకి దేవుడు చెప్తాడు, నరపుత్రుడా, నీ చేతిలో ఉన్న పుస్తకమును మొత్తం తినేయాలి. మనం తినేయమంటే దాని యొక్క అర్థం ఏంటిది? నములేయాలి. దేవుని యొక్క వాక్యం అన్నమును ఏ విధంగానైతే మనము నములుతామో ఆ విధంగా మనం అది నములాలి. సో దేవుని యొక్క వాక్యం ఏముంటుంది అంటే, అది మనం తినేటప్పుడు మన నోటికి తీయగా ఉంటుంది, మన కడుపులోకి పోయినాక చేదుగా ఉంటుంది.